హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ చూద్దామండి. సముద్ర ప్రయాణం. ఎవరు రాశారండి? ముద్దు రామకృష్ణయ్య. ఓకేనా అండి? ఎస్. సముద్రంలో ఇక్కడ ఉంది కదండి, ముద్దురామయ్య కృష్ణయ్య. ఓకేనా అండి? ప్రక్రియ యాత్ర రచన అండి. ఇతివృత్తం యాత్ర అనుభవం అండి. ఇంకొకటండి, ఇది ఎలా గుర్తుంచుకోవాలి ప్రక్రియ? ఫస్ట్ యాత్ర, ప్రయాణం అంటే యాత్ర కదండి. యాత్ర అనుభవం జరిగితేనే, అనుభవం ఉంటేనే మనం దాన్ని రచిస్తామండి. ఓకేనా అండి? యాత్ర అనుభవం ఉంటేనే ఫస్ట్ రచిస్తామండి. ఈ రచననే ప్రక్రియ అండి. ఓకేనా అండి? ఈ యాత్ర రచననే ప్రక్రియ. ఓకేనా అండి? ఎస్. యాత్ర చరిత్ర అంటే ఏంటండి? సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను వివరిస్తుందండి. దాన్ని యాత్ర చరిత్ర అంటాం. ఓకేనండి? సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను వివరిస్తాయి. నెక్స్ట్ అండి, 22 పౌండ్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడండి. ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. పెద్దపల్లి జిల్లా మంతని గ్రామం అండి. ఓకేనా అండి? ముద్దు రామకృష్ణయ్యలో మా ఉంది కదండి, అందుకే మంతని. ఎక్కడుందండి? పెద్దపల్లి జిల్లా. లేకపోతే ఎట్లా గుర్తుంచుకోవాలండి? రాముడు పెద్దవాడు. ఓకేనా అండి? రాముడు పెద్దవాడు. ఓకేనా అండి? సో పెద్దపల్లి జిల్లా మంతని గ్రామం. ఓకేనా అండి? ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్రలోనిది ఈ పాఠం. ఓకేనా అండి? ఈయన ఫస్ట్ టైము విదేశీ యాత్ర వెళ్తుండే కాబట్టి ఏమని పెట్టుకుండండి, దానికి పేరు నా ప్రథమ విదేశీ యాత్ర. ఓకేనండి? ఎస్. 1907, 1985. ఓకేనండి? 7లో వెళ్తాడండి ఏడ్చుకుంటూ, 85లో హ్యాపీగా తిరిగి వస్తాడు. ఓకేనా అండి? అట్లా అనుకోవాలి. అంటే జననము మరణం అన్నట్టు. 1907లో జననం అండి, ఏడ్చుకుంటూ వస్తాడు. ఓకేనండి? 85లో నవ్వుకుంటూ వెళ్తాడు. అట్లా. ముద్దు అమ్మాయి అండి. ఓకేనా అండి? అండ్ రాజన్న వేరే తల్లిదండ్రులు. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడండి. 1951, 58లో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, యుఎస్. ఓకేనండి? ఇక్కడ పర్యటించాడు. ఓకేనండి? ఎప్పుడండి? 1951, 58లో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, యుఎస్. ఓకేనా అండి? ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, యుఎస్ ఇక్కడ పర్యటించాడు. సమయపాలనకు ఆయన పెట్టింది పేరండి. ఓకేనా అండి? ఎస్. స్వతంత్రం రాకముందే లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన వ్యక్తి కూడా ముద్దు రామకృష్ణయ్య అండి. ఓకేనా? నెక్స్ట్, నిరక్షరాస్యుల కోసము ఈచ్ వన్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఒక విద్యావేత్త అండి. ఓకేనండి? ఈయనెవరు? విద్యావేత్త. ఎస్. నెక్స్ట్, డిపోర్ట్ చేస్తే తిరిగి ఇండియాకు పంపుతారండి. నెక్స్ట్, 1 స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు. ఓకేనండి? 1 స్టెర్లింగ్ పౌండ్కు కల్దారుకు 13 రూపాయల 6 అణాలు ఉండే. ఓకేనా? ఎస్. 1 స్టెర్లింగ్ పౌండ్కు కల్దారు. ఓకేనండి? కల్దారుకు 13 రూపాయల 6 అణాలు. ఓకేనండి? 1 స్టెర్లింగ్ పౌండ్ అంటే ఎంతనండి? కల్దారు 13 రూపాయల 6 అణాలు. నెక్స్ట్, గ్రేట్ బ్రిటన్లోని స్కాట్లాండ్పై దిగాడండి. ఎక్కడికి వెళ్ళాడు? స్కాట్లాండ్. ఓకేనా? సంధిలో మొదటి పదంని పూర్వ అండ్ రెండవ పదంని పరపదం అంటారు. సంధి ఎల్లప్పుడూ జరిగితే నిత్యం అండి. ఎప్పుడు జరిగితే నిత్యం. సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, వైకల్పికం. సెలయేరులా కాకుండా సేలేరులా కాకుండా సెలయేరులా ఉంటే నిషేధం అండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ యా అనేది వచ్చి చేరుతుంది, ఇక్కడ యా అనేది ఏ అనేది ఉండట్లేదు, కాబట్టి ఇది నిషేధం. మరొక రూపంలోనికి మారితే అన్యకార్యం అండి. ఓకేనండి? ఒక రూపం నుంచి మరొక రూపం మారితే అన్యకార్యం అండి. అత్తున ఖర్చుపరమైతే సంధి బహుళం అండి. ఓకేనా అండి? అత్తున ఖర్చుపరమైతే సంధి బహుళం. సంధి నిత్యం, వైకల్పికం, నిషేధం, అన్యకార్యం ఇలా జరగడాన్ని బహుళకం అంటామండి. నిత్యం, వైకల్పికం, నిషేధం, అన్యకార్యం ఇలా మొత్తం జరగడాన్ని ఏమంటామండి? బహుళకం. ఓర్పు, ధైర్యం, ప్రయత్నాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయండి. ఎవరన్నారు? వివేకానంద. ఓకేనా అండి? ఇక్కడ ధైర్యం ఉంది కదండి, ధైర్యంలో దై, ఇక్కడ వివేకానందల ద. ఓకేనా అండి? ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ ప్రయత్నాలతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయని వివేకానంద వివరించారు.